రీసెంట్‌గా వస్తున్నటువంటి ఈ ఏఐ న్యూస్ చూసి చాలామంది ఈవెన్ టాలెంటెడ్, స్కిల్డ్ పీపుల్ కూడా ఎవరైతే బాగా కోర్సెస్ నేర్చుకొని స్ట్రాంగ్ ప్యాషన్‌తో ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఇటువంటి న్యూస్ చూసి అనవసరంగా పానిక్ అయిపోయి సార్ మాకు డైలీ ఇంకా హోప్ పోతోంది సార్. మాకసలు సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుందన్న హోప్ రోజు రోజుకి తగ్గిపోతోందండి. మేము ఎలాంటి సందర్భంలో వేరే ఫీల్డ్‌కి వెళ్ళిపోవాలా? మీరు జెన్యూన్‌గా చెప్పండి అని చెప్పి పర్సనల్‌గా మెసేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే స్ట్రాంగ్ ప్యాషన్‌తో హార్డ్ వర్క్ చేస్తూ ఖచ్చితంగా నేను సాఫ్ట్‌వేర్‌లో సెటిల్ అవుతాను అని చెప్పి ఎయిమ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా రియల్ సిట్యుయేషన్ అనేది మీ ముందు పెడతాను. అంటే దాని అర్థం ఏఐ ఇంకా పూర్తిగా ఉండదు, కోడింగ్ జాబ్సే ఉంటాయి అని కాదు. ఓకే. అలాగే ఇంకా కోడింగ్ జాబ్స్ అన్నీ పోతాయి, ఏఐ మాత్రమే ఉంటుందని కూడా కాదనమాట. ఇది ఒక గైడెన్స్ వీడియో లాగా ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళాలి. మీ యొక్క సర్వీసెస్ ఇండస్ట్రీకి అందించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం టాపిక్‌లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో చేంజెస్ వస్తాయి అనేది 100% నిజం. ఇది కేవలం సోషల్ మీడియా హైప్ ఏమీ కాదు. 100% నిజం. ఏఐ అనేది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో చాలా చేంజెస్ తీసుకురాబోతోంది. కంపెనీస్ ఆల్రెడీ ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం ఎప్పుడో స్టార్ట్ చేశాయి. కోడింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, డీబగ్గింగ్ కావచ్చు, ఇలా చాలా వాటిలో ఏఐ టూల్స్ అనేవి వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీస్ అయితే ఎంట్రీ లెవెల్ హైరింగ్ బాగా తగ్గించేశాయి. ఇంకొన్ని కంపెనీస్ అయితే ఫ్రెషర్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెంచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఏమీ భయపడకండి, ఏమీ కాదు అని చెప్పడం అనేది తప్పవుతుంది. చేంజ్ అయితే ఖచ్చితంగా రియల్ అండి. మనం వర్క్ ఏదైతే చేయబోతున్నామో ఆ వర్క్ నేచర్ అనేది కంప్లీట్‌గా మారిపోబోతుందనమాట. ఇంకా ఎంటైర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ జాబ్సే ఉండవు, డిసపియర్ అయిపోతాయి అన్నది ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మొద్దు. స్టిల్ ఎప్పటికీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే హ్యూమనే కావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలంటే హ్యూమనే కావాలి. ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలంటే హ్యూమనే కావాలి. అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే రాబోతున్నాయో వాటిని ముందే ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేయడానికి హ్యూమనే కావాలి. అయితే కొందరు అనొచ్చు ఇవన్నీ కూడా ఏఐ చేసేస్తోంది కదా అని. ఏఐ అనేది చేసేసినా సరే ఈ ప్రతి స్టెప్‌లో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కావాలి. అంటే ఖచ్చితంగా హ్యూమన్స్ అవసరం వీటన్నిటిలో కూడా ఉందన్నమాట. మేబీ ఏఐ టూల్స్ తాలూకా హెల్ప్ ఈ ఫేజెస్‌లో కూడా తీసుకోవచ్చు. బట్ అక్కడ తీసుకుంటున్న పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏఐ టూల్స్ ఇస్తున్నటువంటి ఆ అవుట్‌పుట్ కరెక్టా కాదా అని చెప్పి దాన్ని వెరిఫై చేసి దాన్ని అప్రూవ్ చేయగలిగే పర్సన్ అయితే ఖచ్చితంగా హ్యూమన్ పర్సనే అయి ఉండాలి. ఓకే. కాబట్టి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ మీ ఓన్‌గా సాల్వ్ చేస్తున్నారు అండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ మీ ఓన్‌గా మీరు డెవలప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఏపీఐ డిజైన్ మీకు తెలుసా లేదా, డిప్లాయ్‌మెంట్ మీకు తెలుసా లేదా, అలాగే ఏఐ టూల్స్ యూజ్ చేయడం మీకు తెలుసా లేదా, ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో మనకి జాబ్ కోసం ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి. ఇంకా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతూ ఉంది. ఐటీ ఫీల్డ్ అనేది ఏఐ అప్డేట్స్‌కి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతూ ఉంది. ఈ ఫేజ్‌లో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ క్లారిటీ అనేది లేక ఎవరికి నచ్చిన న్యూస్ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. మీరు మాత్రం ఎవరైతే స్ట్రాంగ్ ప్యాషన్‌తో ఉన్నారో, నేర్చుకుంటూ ఉన్నారో, ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ ఉన్నారో, ఎట్టి పరిస్థితుల్లో మీ వర్క్ అనేది ఆపొద్దు. ఖచ్చితంగా మీ వర్క్ మీ లెర్నింగ్, మీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరైతే కంటిన్యూగా అప్ స్కిల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి భయపడాల్సిన అవసరము లేదు. అయితే ఫ్యూచర్లో కంపెనీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో దాని ప్రకారం మీ ఫ్యూచర్ స్కిల్ సెట్ అనేది మీరు ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటే మీరు సర్వైవ్ కాదు, చాలా మంచి పొజిషన్లో ఉండబోతున్నారనమాట. కాబట్టి ఇక్కడ నా యొక్క సజెషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ ఏఐ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉందో ఎవరికి నచ్చిన వీడియోస్ వాళ్ళు చేస్తూ ఉన్నారో అవి మీరు చూడటం ఆపండి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీ లెర్నింగ్ అనేది ఆపకండి.
మీ అప్స్కిల్లింగ్ ప్రాసెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి అని చెప్తున్నాను అనమాట. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఏఐ టూల్స్ నేర్చుకోండి. గిట్హబ్ కోపైలట్, కర్సర్ ఏఐ, క్లాడ్ కోడ్. సో ఇవి కంపల్సరీగా మీరు నేర్చుకోండి. వీటి యూసేజ్ ఎలా యూజ్ చేయాలి, మీ వర్క్లో ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి మీకు కంపల్సరీగా తెలియాలి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే కేవలం కోర్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసి అందులో ఉండే ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసేసి అందులో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చెప్తే అది కంప్లీట్ చేసేసి ఊరుకోవడం అన్నది ఆ ఓల్డ్ లెర్నింగ్ స్టైల్ నుండి బయటికి రావాలి. సో ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 ప్రాజెక్ట్స్ మీరు ఓన్గా డెవలప్ చెయ్యాలి. ఇక కంపల్సరీగా మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడం, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని గిట్హబ్ ప్రొఫైల్లో అప్డేట్ చేయడం, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం, ఈ డిజిటల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇక ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని చెప్పి నా పర్సెప్షన్ నేను ఆలోచిస్తే కమింగ్ 1 to 2 ఇయర్స్లో మనకి ఏదైతే బేసిక్ కోడింగ్ ఉంటుందో ఆ బేసిక్ కోడింగ్ ఇంకా రాయడమే ఆగిపోతుంది. ఆ బేసిక్ స్క్రాచ్ లెవెల్ కోడింగ్ ఏదైతే ఉంటుందో అదంతా ఇంకా ఏఐ టూల్స్ యూజ్ చేసే డెవలప్ చేస్తారు. బట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు సో ఏదైతే సిస్టమ్ డిజైన్ పార్ట్ కానీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ కానీ, ఏపీఐ డిజైన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి కానీ, సెక్యూరిటీ ఇష్యూస్ డిసైడ్ చేసుకోవడం కానీ, ఇదంతా కూడా ఖచ్చితంగా ఎప్పటికీ హ్యూమనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఇదంతా హ్యూమన్ చేసిన తర్వాత అప్పుడు తన వర్క్ని చేయడంలో ఈ ఏఐ టూల్ హెల్ప్ తీసుకొని తన ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఫాస్ట్గా వర్క్ అనేది ఫినిష్ చేస్తారనమాట. కాబట్టి ఫైనల్గా నేను కన్క్లూడ్ చేసేది ఏంటి అంటే ఎవరో ఏదో ఏఐ న్యూస్ చెప్పారు కాబట్టి మీరు ప్యానిక్ అయిపోయి ఇవాళ మీ లెర్నింగ్ ఆపేసి మీరు ఎక్కడో దూరానికి పరిగెడితే లేకపోతే మీ హోప్ మీరు వదిలేసుకుంటే సో కమింగ్ 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐటీ ఫీల్డ్ బాగుంది అనవసరంగా ఆ రోజంతా భయపడ్డాం కానీ ఈరోజు ఏఐ వల్ల ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యాయి, అందరికీ శాలరీస్ పెరిగాయి అన్న న్యూస్ మీరు చూసినప్పుడు చాలా బాధపడతారు. సో కాబట్టి మీ లెర్నింగ్ ఆపకండి. మీకు స్ట్రాంగ్ ప్యాషన్ ఉందా ఉండండి ఇక్కడ. సో మీ లెర్నింగ్ ఆపకండి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి, అలాగే డిజిటల్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకోండి, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ రెడీ చేయండి, అలాగే ఏఐ టూల్స్ నేర్చుకోండి. ఓకే, సో ఇదంతా మీరు స్ట్రాంగ్గా చెయ్యండి. ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంది. సో ఏవైతే ఏఐ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయో అవి ఏవైతే మన డెవలప్మెంట్కి అవసరమో ఖచ్చితంగా మనం కూడా మన ప్లాట్ఫామ్లో తీసుకొని వస్తాము. ప్రతిదీ కూడా మీ ముందు పెడతాము. ఓకే, సో ఎవరైతే స్ట్రాంగ్ ప్యాషన్తో ఉన్నారో ఇక్కడ ఉండాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు వెబ్ గురు సైడ్ నుండి సపోర్ట్ ఉంటుంది. ప్రొవైడెడ్ మీరు ఏదైతే ఏఐ న్యూస్ చూసి భయపడిపోవడమో, మీ హోప్ మీరు తగ్గించుకోవడమో, మీరు దూరం పారిపోవడమో చేయకుండా ఉంటే చాలన్నమాట. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.